ఆస్ట్రాలజీ ప్రకారం ఈ డిసెంబర్ నెల మొత్తం తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ నెలకు సంబంధించిన గోచారాన్ని మనం గమనిస్తే ఈ నెల 3వ తేదీ నుండి శుక్రుడు మకర రాశిలోను, ఆ తరువాత 29వ తేదీ నుండి కుంభరాశిలోను సంచారం చేస్తాడు. అలాగే 7వ తేదీ నుంచి కుజుడు వక్రగతి నుండి బయటకు వస్తాడు. రవి ఈ నెల 16వ తేదీ నుండి ధనస్సు రాశిలో సంచారం చేస్తాడు. ఈ డిసెంబర్ నెల సందర్భంగా మనకు ఈ మాసంలో ఈ గ్రహ మార్పులు కనిపిస్తున్నాయి. అయితే ఈ మార్పుల ప్రకారంగా మీ రాశివారు ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారో ఇప్పుడు చూద్దాం. ఈసారి తులారాశి వారు చక్కటి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. మంచి పనితనం కూడా ఉంటుంది. పోటీ పరీక్షల్లో విద్యార్థులకు విజయం వరిస్తుంది. మరీ ముఖ్యంగా గోచారం ప్రకారం ఈ నెల 16వ తేదీ నుండి రవి 3వ స్థానంలో సంచారం చేస్తాడు. కాబట్టి ఈ రాశివారు మరింత మెరుగైన ఫలితాలను పొందుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే శుభకరమైన యోగాలన్నీ మీకోసం ఎదురుచూస్తున్నాయి. ఈ సమయంలో మీ గురించి ఎవరు ఏమి మాట్లాడుకున్నా, ఎన్ని ఆరాలు తీసినా వాటిని మీరు అస్సలు పట్టించుకోరు. మీ పనేదో మీరు చేసుకుంటూ సైలెంట్గా ఉండిపోతారు. ఎవరితోనూ పోటీ పెట్టుకునే ప్రయత్నం అస్సలే చేయరు. నాకు నేనే పోటీ అన్న పంతాలో ముందుకు దూసుకుపోతారు. మరీ స్పష్టంగా చెప్పాలంటే 10 మంది మీలో ఉన్న మంచి గురించి మాట్లాడుకునే విధంగా మీ చేష్టలు ఉంటాయి. మీ పనితీరు బ్రహ్మాండంగా ఉంటుంది. ఏది ఏమైనా ఈ డిసెంబర్ మాసం ఖచ్చితంగా తులారాశి వారికి అదృష్టాన్నే తెచ్చిపెడుతుంది. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. నవంబర్ నెల కన్నా డిసెంబర్ నెల యొక్క ఫలితాలే తులారాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. తులారాశి వారు ఈ మాసం మొత్తం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శనివారం రోజున ఉన్నటువంటి తిథి అమావాస్య, నక్షత్రం అనురాధ నక్షత్రం, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 8:30 నుండి 9:15 వరకు, సూర్యోదయం ఉదయం 6:15, సూర్యాస్తమయం సాయంత్రం 5:40. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం కేవలం రోజువారీ సాధారణమైన పనులకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజున సకాలంలో పనులు పూర్తి కావడానికి ఉదయం స్నానం ఆచరించిన తరువాత నుదుటిన కుంకుమను ధరించండి. ఈరోజు కార్తీక మాసం చివరి రోజు కాబట్టి కనీసం ఈ ఒక్కరోజైనా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. కార్తీక మాసం మొత్తం దీపాలు పెట్టడానికి కుదరని వారు కనీసం ఈ ఒక్కరోజైనా సరే శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపాలను వెలిగించండి. నిమ్మకాయ దీపం కానీ పిండి దీపాన్ని కానీ పెట్టండి. అలాగే ఈరోజు పద్మక యోగం వచ్చింది కాబట్టి ఎవరైనా సరే నదీ స్నానాలు దానాలు చేస్తే అపారమైన పుణ్యం ప్రాప్తిస్తుంది. హనుమాన్ చాలీసా మనకు ఒక గొప్ప సంజీవిని మంత్రం లాంటిది. అనారోగ్యంతో బాధపడేవారు ప్రతిరోజు 11 సార్లు హనుమాన్ చాలీసాను పారాయణం చేస్తే ఎంత పెద్ద అనారోగ్య సమస్యలు ఉన్నా సరే అవన్నీ ఉపశమిస్తాయి. అయితే హనుమాన్ చాలీసా మొత్తాన్ని పారాయణం చేయలేని వారు ఈ ఒక్క లైన్ని పారాయణం చేసిన హెల్త్ ప్రాబ్లమ్స్ నుండి విముక్తి లభిస్తుంది. ఇది హనుమాన్ చాలీసాలో 25వ లైన్. నాసై రోగ హరై సభ పీరా జపత నిరంతర హనుమత వీర. దీనిని ప్రతిరోజు 108 సార్లు పారాయణం చేస్తూ ఉంటే హనుమంతుడి అనుగ్రహం వలన చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.